సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రగ్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ అనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేయనున్నారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు చేయనున్నారు. పోలీసులు టీనాబ్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అటు వరంగల్లోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? 2025కు వెల్కమ్ చెప్తున్నారు. చూడొచ్చు, స్టూడెంట్స్ లో కూడా ఒక జోష్ కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఈ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కూడా కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రేషన్స్ మొత్తం కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ జోష్ సంబంధించినటువంటి జరుగుతుంది. మొత్తం టీన్ మాల్ డాన్సులు కావచ్చు, ఇవంతా కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు పాత సంవత్సరానికి కూడా వీడుకోలు పలుకుతున్నారు. ఈ వచ్చే సంవత్సరం అంతా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎట్లా ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము అందరం కలిసి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఏమేం చేస్తున్నారు? కేక్ కట్ చేస్తున్నాం, అట్లా డీజేగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. ఈసారి మా ఫైనల్ ఇయర్ కాబట్టి మేము ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. రేణుకా మ్యామ్, ఆర్కేఎస్ సార్ వీళ్ళందరూ మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. స్టడీలో కూడా ఇలానే ఉంటాం మేము, ఇందులో కూడా ఇలానే ఉంటున్నాం. ఇట్లా ఈ నైట్ అంతా ఇట్లానే సెలబ్రేషన్ చేసుకుంటారా? ఎలా ఉంటుంది ఈ న్యూ ఇయర్ వేడుకలు? బాగున్నది. ఫస్ట్ 2 nights ఇలా జరగడం మేము ఉన్నప్పుడు, మేము వచ్చిన 3 years నుంచి చాలా బాగా జరుగుతున్నాయి ఈవెంట్స్. చాలా హ్యాపీగా ఉన్నారు. టీచర్స్ చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏమేమి చేస్తున్నారు ఇవాళ సెలబ్రేషన్స్? ఏమేమి చేస్తారు? కేక్ కట్ చేస్తున్నాం, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, డెకరేషన్ చేస్తున్నాం, ఇంకా ఫుల్ పార్టీ. చూడొచ్చు, జోష్ పిల్లల్లో అయితే కనిపిస్తుంది. న్యూ ఇయర్కి అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. స్టూడెంట్స్ అంతా కూడా సందడి నెలకొందని చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్ అయితే డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. వచ్చే సౌండ్స్కి అనుగుణంగా కూడా తమ డ్యాన్సులతో అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఒక సందడి వాతావరణం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. స్టూడెంట్స్ అంతా కూడా ఈ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ఇలాగనే ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చే సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా చూడొచ్చు, ఒక్కొక్కరు తమ తాము మర్చిపోతున్నారు, డ్యాన్సులతో వేస్తున్నారు. అయితే ఈసారి ఈవెంట్స్కి సంబంధించి కూడా చాలా ఎక్కువ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కానీ అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే న్యూ ఇయర్ అనగానే ఎట్లాంటి సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తుంటారు? మా కాలేజీకి అంటూ ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కాలేజ్ రన్ చేస్తున్న హాస్టల్ ఇది ఒక్కటే. ఇక్కడ కులాలకు సంబంధం లేకుండా పిల్లలందరూ కూడా ఇక్కడ ఉంటారు. అందుకోసం ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. మిడ్-నైట్ 12 o'clock కేక్ కట్ చేసి పిల్లలు వాళ్ళ సంతోషాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి, ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఈ స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు అనుభవించేట్టుగా అవకాశాన్ని, వాతావరణాన్ని ఇక్కడ ఈ కాలేజీలో కల్పిస్తాము. ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ కొత్త ఆలోచనలతోటి వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఇదంతా కూడా ఉంటుందని. ప్రస్తుతమైతే పిల్లల డ్యాన్సులతో అయితే హోరెత్తిస్తున్నారు. ఒక్కొక్కరు డ్యాన్సులు చేస్తున్నారు. జనరల్గా న్యూ ఇయర్ అనగానే ఎలా ఉంటుంది? న్యూ ఇయర్కి ఎట్లా వెల్కమ్ చెప్తుంటారు? ఈ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి? మాకు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ మా సార్ ఇలానే డాక్టర్ చంద్రమౌళి మింగిలి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మాకు ఇలానే చాలా ఆనందంగా ఎంతోమంది విద్యార్థులు పాల్గొనే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఇలా అరేంజ్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా. మరియు కొత్త సంవత్సరం అనగానే ఏం చేస్తారు? రేపటి నుంచి ఎట్లా ఉండాలనుకుంటున్నారు? మా లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం అన్నీ మర్చిపోయి ఇంకా జరిగిన మంచి చెడులను అన్నీ వదిలేసి, మంచిని ఆస్వాదిస్తూ చెడును వదిలేసి ముందుకు వెళుతూ ఈ సంవత్సరం మరికొన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి డ్యాన్సులు బాగా చేస్తున్నట్టుంది కదా, ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్స్ అనగానే? న్యూ ఇయర్ అనగానే ఎట్లా ఏమేమి సెలబ్రేషన్ చేస్తుంటారు? ఈ రోజంతా ఎలా ఉంటుంది? ఈ రోజంతా కేక్ కటింగ్లో, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డీజే. మా సార్ వాళ్ళు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారన్నట్టు. ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవే కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా ఎంకరేజ్ చేస్తారన్నట్టు. ఈరోజు నైట్ అంతా డాన్సెస్, కేక్ కటింగ్తో జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాలేజ్. మామూలు రోజులకు ఈ 31 డిసెంబర్ 31కు ఏం డిఫరెన్స్ ఉంటుంది? రేపు 1కు ఎట్లా ఉంటుంది? ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని డాన్సెస్ చేస్తాం. మార్నింగ్ అయితే అందరూ కామన్గా టెంపుల్స్కి వెళ్ళి, మేడం వాళ్ళు కూడా వస్తారు. మార్నింగ్ అందరూ పూజ చేసుకొని హాస్టల్లో ఉంటారు, అంతే.
అంటే ఈ న్యూ ఇయర్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యింది? డాన్సులు చూస్తే ప్రొఫెషనల్ డాన్సులు వేసినట్టే వేస్తున్నారు. దీనికోసం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ ఏమి అవ్వలేదు, కానీ ఎంజాయ్మెంట్లో సంతోషంలో వేసేస్తున్నాం అందరం అంతే. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఇది ఫస్ట్ టైం ఉండడం ఇక్కడ. లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ ఉన్నా, కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎట్లా ఉంటుంది లాస్ట్ ఇయర్కు ఇప్పుడు కొత్తగా వచ్చే సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మేమైతే అందరం మంచిగా ఉండాలనే కోరుకుంటాం. అందరం మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నాం. సార్ వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు, మేడమ్స్ వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. దేనికైనా ఏదైనా కానీ మాకు బాగా సపోర్ట్గా ఉంటారు వాళ్ళు. మొత్తం కాలేజీకి సంబంధించినటువంటి సంబరాలు కావచ్చు, వీళ్ళంతా కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఒక ఆనందం వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక జోష్లో కనిపిస్తున్నారు ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఈ ఏడాది ఏ విధంగా గడిచింది, తర్వాత న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, న్యూ ఇయర్ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం తమకు అన్నీ కూడా ఆనందాలి, తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటుంటారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళంతా కూడా డాన్సులతో హోరెత్తిస్తున్నారు. ఎలా ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్? చాలా బాగున్నాయి. తగ్గలే పింగిలి కాలేజ్ అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఏమేం చేస్తారు వాళ్ళంతా? డాన్స్ వేస్తాం, కేక్ కటింగ్ అన్ని చేస్తాం అంతే. ఎట్లా కొత్త సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? 2024 ఎలా గడిచింది? కొత్త సంవత్సరం 2024 సూపర్. నెక్స్ట్ ఇయర్ తెలియదు అంతే. చూడొచ్చు పిల్లలు అయితే జోష్ తోటి కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా డాన్సులతో అయితే ఓరెత్తిస్తున్నారు. వాళ్ళంతా కూడా వచ్చే వాళ్ళంతా కూడా డాన్సులతో చేస్తున్నారు. అయితే న్యూ ఇయర్కి అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. ఎట్లా ఉంది న్యూ ఇయర్కి? ఎలా వెల్కమ్ చెప్తున్నారు? న్యూ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? దీనికోసం ఈ సెలబ్రేషన్స్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరంతా? చాలా బాగా ప్రిపేర్ అయ్యాం సార్. చాలా హ్యాపీగా ఉంది. ఈ న్యూ ఇయర్తోనే అందరి లైఫ్స్లో కూడా చాలా అంటే చాలా సంతోషాలు అవన్నీ ఉండాలి. గాడ్ గ్రేస్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఎటువంటి ఫ్లక్చువేషన్స్, ఎర్త్క్వేక్స్ రాకుండా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్కి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం? ఈ 31st కదా ఇవాళ. బాయ్ ఎట్లా చెప్తున్నారు 2024కు? హ్యాపీ న్యూ ఇయర్ 2025 అందరికి. ఏమేం చేస్తావు ఇప్పుడు? కేక్ కటింగ్ చేస్తాం, ఇంకా మస్తు డాన్స్ చేస్తాం అండ్ ఎంజాయ్ చేస్తాం. డ్యాన్సులు వేస్తున్నావా మరి? ఎట్లా కొత్త సంవత్సరం ఇష్టమా ఈ సెలబ్రేషన్స్? ఇష్టం. మేడమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే కొత్త సంవత్సరం అనగానే ఎట్లా ఉంటుంది? డైరీ రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం? సో మేము యూజువల్లీ యాక్షన్ ప్లాన్ ఒకటి పెట్టుకుంటాము. ఈ ఇయర్ అంతా కూడా మంత్ వైజ్ ఏదైతే మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో ఈ స్టూడెంట్స్ పరంగా వీళ్ళ బెనిఫిట్ కోసం ఏమేమి చేయాలి అనేది ఇంకొక కాంపిటేటివ్ సెల్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో సంథింగ్ విచ్ ఇస్ బెటర్ ఫర్ దీస్ స్టూడెంట్స్ అని ఈ సంవత్సరం అందరి పిల్లలకు బెనిఫిట్ అయ్యే విధంగా అందరి లెక్చరర్స్ ప్లాన్ చేసుకుంటున్నాము. మా ప్రిన్సిపల్ సార్ చంద్రమౌళి సార్కి కూడా చాలా ఆశ ఈ పింగిల్ కాలేజ్ పిల్లలని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేసి. సో ప్రతి క్షణం వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి పిల్లలకి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? చూస్తే చాలా జోష్ కనిపిస్తుంది. ఇవాళంతా ఎట్లా ఉండే కార్యక్రమం? యాక్చువల్లీ పింగిల్ కాలేజ్ అంటేనే లైవ్ అన్నమాట. ఒక జోష్ పింగిల్ కాలేజ్ ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడుది కాదు, 1965 నుంచి పింగిల్ కాలేజ్ ఒక రోల్ మోడల్, ఒక ఐడియల్ సొసైటీకి. అదేవిధంగా పిల్లలు చదువులో కానీ యాక్టివ్గా ఉండడము. సో వీళ్ళు డే అంతా కూడా క్లాసెస్ విన్నారు అండ్ వాళ్ళ క్లాసెస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ వాళ్ళ రెజల్యూషన్స్ కూడా సెకండ్ రోజు కాలేజ్ రీఓపెన్ అవుతుంది ఫర్ ద న్యూ ఇయర్. అప్పుడు వాళ్ళ రెజల్యూషన్స్తో దే ఆర్ కమింగ్ అప్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ హియర్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ కోసమేమో మీరు ఎన్సీసీలో ఉండి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళని చూస్తే మీకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుందా? అలా ఏం అనిపించట్లేదు సార్. అంటే మేము మా డ్యూటీ మేము చేస్తున్నాము, మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అందరు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం కాబట్టి, మేము ఒక స్పెషల్ డ్రెస్లో ఉన్నాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. జనరల్గా న్యూ ఇయర్ అనగానే ఎట్లా ఉంటుంది? మీ చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ చేయడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, కేక్ కట్ చేయడం అవే ఉంటుంది సార్. మరి మీరు చేయలేదా? చేస్తాం. అంటే మేము ఇప్పుడు మా డ్యూటీలో మేము ఉన్నాం కాబట్టి, మా ట్రైనింగ్ కాబట్టి మేము
మీ ఫ్రెండ్స్ అంతా డాన్సులు వేస్తున్నారు, మీరు వాళ్ళకు దగ్గర ఉన్నారు, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆ డాన్సులు కానీ ఇవన్నీ చూస్తే? మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్, దీనికి మేమే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా డ్రెస్ మీద మేము ఉన్నాం, ఈ డ్రెస్ అంటే ప్రౌడ్ కదా. ఎట్లా ఏమేమి చేస్తారు వాళ్ళంతా కూడా కేక్ కట్ చేయడం ఇదంతా కూడా 12 గంటల వరకు ఉంటారు, మీరు కూడా వాళ్ళతో పాటు ఉంటారా? మీరు ఏమేం చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వాళ్ళకి సెక్యూర్గా ఉంటాం సార్, వాళ్ళు ఎటు వెళ్ళకుండా వాళ్ళకి చుట్టుపక్కలుగా ఉంటాం సార్. ఎలా ఉంది సెలబ్రేషన్స్? వీళ్ళేమో యూనిఫామ్లు ఉన్నారు, మీరు యూనిఫామ్ లేకుండా డ్యాన్సులు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళంతా మీకు మీ ఫ్రెండ్సే మీ దగ్గర ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు సెక్యూర్ చేస్తున్నారు మమ్మల్ని. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. పింగ్లీ కాలేజ్ ఇస్ జస్ట్ నాట్ యువర్ కాలేజ్, ఇస్ మిక్స్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ ఫర్ ఆల్ ద ఉమెన్స్. ఉమెన్ ఈజ్ నాట్ వీక్, షీ కెన్ డూ ఎనీథింగ్. ప్రస్తుతమైతే చూడొచ్చు డ్యాన్సులు కావచ్చు ఇవంతా కూడా హోరెత్తిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు అంతా కూడా ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతమైతే డ్యాన్సులతోటి హోరెత్తిస్తున్నారు. అంటే న్యూ ఇయర్ అనగానే మీరు ఏమేమి సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ చేస్తుంటారు, ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్స్? ప్రతి ఇయర్ ఇక్కడ మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాస్టలర్స్ అనే ఫీలింగ్ ఏం లేకుండా కాలేజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఇప్పుడు మీరేమో బాయ్ చెప్తున్నారు, రేపు ఏం చేస్తారు? రేపు న్యూ ఇయర్ కదా, రేపు వెల్కమ్ చెప్పేటప్పుడు ఏమేం చేస్తారు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాంటివి తీసుకొని ఇప్పుడు యూత్ ఎలా ఉండాలనేవి కొన్ని ముఖ్యమైన విషయాలు మా ఫ్యాకల్టీ మాతో డిస్కస్ చేసి ఎలా ఉండాలనేది మాకు నేర్పిస్తూ ఉంటారు. దాన్ని మేము ఇయర్ అంతా ఫాలో అయ్యేటట్టు ఒక ప్రతిజ్ఞ లాగా చేసి దాన్ని ఫాలో అయ్యేటట్టు మేము రేపు ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. మరి మీ ఫ్రెండ్స్ అంతా కూడా డ్యాన్సులు వేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి మీరేమో యూనిఫామ్లో ఉండి ఎన్సీసీలో ఉన్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా డ్యాన్స్ చేస్తారా? ఇట్లా మేము వాళ్ళతో చెయ్యము, వాళ్ళతో మేము డాన్సింగ్ అలాంటిది ఏం చెయ్యము. ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నప్పుడు అలాంటివి అస్సలు చేయకూడదు. మేము ఇలానే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎట్లా వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమీ అనిపించదు. సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈసారి ఈవెంట్స్ను కూడా ఏర్పాటు చేశారు. కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి పింగిలి గవర్నమెంట్ కాలేజీ ఇది డిగ్రీతో పాటు పీజీ కాలేజీ కూడా ఉంది. రెసిడెన్షియల్ కాలేజీ కావడంతో విద్యార్థులంతా కూడా ఒక్కసారికి చేరుకున్నారు. ఇది ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించినటువంటి కాలేజీ. దీంతో పూర్తిగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్నల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. తర్వాత కొత్త సంవత్సరానికి అయితే వెల్కమ్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈవెంట్స్కి సంబంధించి చూస్తే వరంగల్ నగరంలో కూడా అనేక చోట్ల ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. హరిత కాకతీయ హోటల్లో కావచ్చు, ఆఫీసర్స్ క్లబ్కి సంబంధించిన దగ్గర కావచ్చు, తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో కూడా, తర్వాత అపార్ట్మెంట్స్ కాలేజీల దగ్గర కూడా న్యూ ఇయర్కి సంబంధించి వెల్కమ్ చెప్తూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరిగాయి. ఇవంతా కూడా రాత్రి 12:30 వరకు కూడా కంటిన్యూ అవుతాయి. కరెక్ట్గా 12 గంటలకు కేక్ కట్ చేయడం, తర్వాత ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం, అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు కూడా పెట్టింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా పీస్ఫుల్ ప్రదర్శన జరగాలి. తర్వాత ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన కూడా జరగదు. దానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా ఉన్నాయి. 12 గంటల వరకు ఎవరైనా కానీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. 12:30 వరకు అయితే క్లోజ్ చేయాలి. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపద్దంటున్నారు. కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పుకోవాలి, అంతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా న్యూసెన్స్ చేయొద్దు. ఏదైనా నిబంధనలు కనుక విరుద్ధంగా చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికైతే వరంగల్లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజంతా కూడా నైట్ 12 గంటల వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. కేక్ కట్ చేయడం, ఆ తర్వాత 12:30 తర్వాత ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా కంటిన్యూ జరుగుతాయి. రేపు ఉదయం మళ్ళీ కూడా టెంపుల్స్లలో వచ్చి న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేసుకోవడం రేపంతా కూడా జరుగుతుంది. మొత్తం ప్రస్తుతం అయితే వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు, పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ గ్రాండ్గా వాటిని కూడా కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సౌజన్య.